ఇప్పుడు స్పీడ్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఎంఆర్ఓ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటున్నారు. ఇక పశ్చిమ ఆఫీసర్ కొద్ది రోజుల్లోనే ప్రమోషన్ మీద వెళ్లారన్నారు. విద్యార్థులకు కాలేజీలు స్టార్ట్ కావడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ క్యాస్ట్ సర్టిఫికెట్లు లేక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. అధికారులు స్పందించి జమ్మికుంటలో ఎంఆర్ఓను నియమించాలని కోరుతున్నారు. వరంగల్ జిల్లా గోపాలస్వామి గుడి జంక్షన్ లో చేనేత సహకార సంఘాలు వికేకృత టెండర్ విధానం రద్దు చేయాలనుకుంటూ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు లక్షల మంది ప్లేట్లు, కార్పెట్లు ప్రభుత్వ సంక్షేమ శాఖలకు ప్రతి సంవత్సరం అందించడం జరుగుతుందని, కానీ ఈ సంవత్సరం టెస్కో ద్వారా కాకుండా టెండర్ ప్రక్రియ ద్వారా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లుగా చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. పార్టీలో ఉంటూ పార్టీ ఉన్నత స్థాయి నాయకులను కించపరుస్తూ ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టి పార్టీ పరువు తీశారని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ పై బీజేపీ మాజీ బోర్డు మెంబర్ రామకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా నల్లమడలో గంజాయి కలకలం రేపింది. వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా 53 కిలోల గంజాయి పట్టుబడినట్లుగా డీఎస్పీ నారాయణస్వామి, సిఐ శ్రీనివాసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని, కారును, ఒక సెల్ ఫోన్ ను సీజ్ చేశామన్నారు. నిందితులు వెంకటరమణను రిమాండ్కు తరలించినట్లుగా పోలీసులు తెలిపారు. బాపట్ల జిల్లా చీరాల ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో అవుట్లపై చేపట్టవలసిన చర్యలపై ఎమ్మెల్యే మాలకొండయ్యతో కలిసి పంచాయతీ కార్యదర్శులు, ఉడా సంస్థ చైర్మన్ రియాజ్ పలు సూచనలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగులా వెలిశాయంటున్నారు. అసలు కూడా సంస్థ పనిచేసిన ఆనవాలే ఎక్కడ కనిపించడం లేదని ఆయన ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వ నమోదు సన్నాహక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి తుమ్మల పై తీవ్రంగా ఆరోపణలు చేశామంటున్నారు. కానీ రైతులు వేస్ట్ అంటున్నారని, యూరియా యాప్ రైతులకు అందుబాటులో లేదని ఎమ్మెల్యే విమర్శించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో అన్ని రంగాల్లోనూ విఫలమైందని తీవ్ర విమర్శలు చేశారు. ఇక ఈ సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని కూడా ఆరోపించారు. మహిళలు, రైతులు, యువత, విద్యార్థికి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ ఐజీహెచ్లో అగ్రరాజ్యంలో తప్పిపోయిన చిన్నారి కుక్క తిరిగి ఇంటికి చేరుకుంది. అలాగే 3 రోజుల క్రితం చిన్నారి వెంట వెళ్లిన కుక్క ఇంటికి వచ్చిన చిన్నారి వెళ్లిన దారిలో వెళ్లడం మొదలుపెట్టింది. ఇక కుక్క చూపించిన దారిలోనే పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, డాగ్ స్క్వాడ్ టీం వెళ్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సురేంద్రపురంలో నిర్వహిస్తున్న బీజేపీ జిల్లా స్థాయి శిక్షణ శిబిరాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రారంభించారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డికి పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులు ఏటీఎంలుగా మారాయని ఆరోపించారు.